బ్రేకింగ్ న్యూస్ చూసిన ప్రపంచ రాజకీయాల్లో ఒక సరికొత్త చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచ దేశాల భయాందోళనకు స్వస్తి పలుకుతూ ఇరాన్తో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చారిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిస్ శివారులోని ప్రతిష్టాత్మక వర్సటైల్స్ ప్యాలెస్ వేదికగా ఇరాన్ దేశంతో కుదిరిన అవగాహన ఒప్పందంపై అధికారికంగా సంతకం చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు, అణు ఆయుధాల నియంత్రణకు ఉద్దేశించిన 14 అంశాల సుదీర్ఘ ప్రణాళికకు ఈ సంతకంతో ఆమోదం లభించింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిస్ శివారులోని ప్రతిష్టాత్మక వర్సటైల్స్ ప్యాలెస్ వేదికగా ఇరాన్ దేశంతో కుదిరిన అవగాహన ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు, అణు ఆయుధాల నియంత్రణకు ఉద్దేశించిన 14 అంశాల సుదీర్ఘ ప్రణాళికకు ఈ సంతకంతో ఆమోదం లభించింది. ఇరాన్ నిబంధనలకు లోబడి వ్యవహరిస్తున్నందున ఆ దేశంపై ఉన్న అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలను అమెరికా దశల వారీగా ఎత్తివేయడానికి అంగీకరించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ సమక్షంలో జరిగిన ఈ అధికారిక సంతకాల కార్యక్రమం పట్ల అంతర్జాతీయ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ చారిత్రాత్మక పత్రంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్, ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బాగర్ గాలిబాఫ్ ముందుగా డిజిటల్ పద్ధతిలో సంతకాలు చేశారు. ఫ్రాన్స్లోని వర్సటైల్స్ ప్యాలెస్లో జరిగిన అత్యంత కీలకమైన పరిణామాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ఒప్పందంతో గల్ఫ్ రీజియన్లో గత కొంతకాలంగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలకు తెరపడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్ స్థిరపడడానికి ఒక పెద్ద మార్గం సుగమమైందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇప్పటికే శాంతి ఒప్పందంపై ఇరు దేశాల నేతలు కూడా సంతకాలు చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ప్యారిస్లో అమెరికా, ఇరాన్ సంతకాలు చేశాయి. శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయడంతో ఇక అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఇప్పటికే ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. దీంతో యుద్ధం ముగిసింది. ప్రపంచ దేశాల్లో ఒక చారిత్రాత్మక మలుపు చోటు చేసుకుందని చెప్పాలి. లెబనాన్ను శాంతి ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు సంతకాలు చేశాయి. లెబనాన్తో పాటు అన్ని వైపులా సైనిక చర్య ఇక నిలిచిపోనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఒప్పందం అమలుకు ఇది సరైన సమయం అంటూ కూడా ట్రంప్ వెల్లడించారు. మొత్తంగా శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలైతే పూర్తి చేశాయి. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ప్రపంచ రాజకీయాల్లో ఒక సరికొత్త చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచ దేశాల భయాందోళనలకు స్వస్తి పలుకుతూ ఇరాన్తో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చారిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిస్ శివారులోని ప్రతిష్టాత్మక వర్సటైల్స్ ప్యాలెస్ వేదికగా ఇరాన్ దేశంతో కుదిరిన అవగాహన ఒప్పందంపై అధికారికంగా సంతకం చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు, అణు ఆయుధాల నియంత్రణకు ఉద్దేశించిన 14 అంశాల సుదీర్ఘ ప్రణాళికకు ఈ సంతకంతో ఆమోదం లభించింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, ప్రపంచ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరతీసిందని చెప్పొచ్చు. ప్రపంచ దేశాలు అంటే ఫిబ్రవరి 28న ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా హర్ముజ్ జలసంధి మూతపడడంతో అనేక దేశాలంతా కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. అయితే ఈ సమయంలో ప్రస్తుతం ఈ ప్రపంచ దేశాల భయాందోళనకు స్వస్తి పలుకుతూ ఇరాన్ తో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసాద్ చారిత్రాత్మకమైన అవగాహన ఒప్పందం పైన సంతకాలు చేశారు. ఈ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు పారిస్ లోని శివార్లోనే ఓ ప్రతిష్టాత్మకమైన వర్సటైల్స్ ప్యాలెస్ వేదికగా ఇరాన్ దేశంతో కుదిరిన అవగాహన ఒప్పందం పైన అధికారికంగా సంతకం కూడా చేయడం జరిగింది. ఇక పశ్చిమాసియాలో శాంతి స్థాపన, అణు ఆయుధాల నియంత్రణకు ఉద్దేశించిన 14 అంశాలను కూడా ఈ ప్రణాళికలో రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్యారిస్ శివార్లో ఒక
ప్రత్యేకమైన ప్రాంతంలో ఈ యొక్క ఇరాన్ దేశంతో కుదిరిన ఒప్పందం పైన ఇరు దేశాల సంతకాలు కూడా జరగడం జరిగింది. అమెరికా దశల వారీగా ఈ యొక్క అంతర్జాతీయంగా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడానికి అంగీకరించడం జరిగింది. ఇదే అంశాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ సమక్షంలో జరిగిన ఈ యొక్క అధికారిక సంతకాల కార్యక్రమం పట్ల కూడా ప్రస్తుతం ఈ అంతర్జాతీయ సమాజం కూడా కొంత హర్షం వ్యక్తం చేయడం జరిగింది. చారిత్రాత్మకమైన పత్రం పైన అమెరికా అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, రాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహమ్మద్ బగార్ గాలిఫ్ ముందుగా ఈ యొక్క డిజిటల్ పద్ధతిలో సంతకాలను అయితే చేయడం జరిగింది. ఈ ఒప్పందంతో గల్ఫ్ రిలీజియన్ కి సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలపైన తెరపడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చమురు మార్కెట్ స్థిరపడడానికి ఒక పెద్ద మార్గం సుమగమైందంటూ కూడా అంతర్జాతీయ రాజకీయ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. దీంతో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది అనేది కూడా కొంత దీనికి సంబంధించి శాంతి ఒప్పందాలపైన ఇరు దేశాల సంతకాలతోటి రుజువు అవడం జరిగింది. ప్యారిస్ లో ప్రస్తుతం ఈ సంతకాలను కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేయడం జరిగింది. అయితే ఫిబ్రవరి 8న పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపైన ఈ యొక్క ఆ తర్వాత జరుగుతున్న ఘటనలన్నింటిపైన కూడా ఇరు దేశాలకు అనేక రాయబార సంస్థలు కూడా అంటే ఇటు పాకిస్తాన్ కూడా మధ్యవర్తిత్వం వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ సందర్భంలో ఇరు దేశాలకు సంబంధించిన అంశం పైన ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. మరి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించి కూడా ఒక అడుగు ముందుకు వేయడం తోటి ప్రస్తుతం ఈ పరిస్థితి అంతా కూడా క్లియర్ అయిందని చెప్పొచ్చు. గోపి, అంటే ఈ శాంతి ఒప్పందంతో ప్రపంచ దేశాలకు ఎటువంటి బిగ్ రిలీఫ్ లభించినట్టుగా మనం భావించాలి? ముఖ్యంగా భారత్ పై ఈ శాంతి ఒప్పందం అనేది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎటువంటి మేలు జరిగే అంశంగా భావించాలి? హజ్మూర్ జలసంధి వివాదం తోటి ప్రస్తుతం ప్రపంచ దేశాలంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ హజ్మూర్ జలసంధిని తిరిగి తెరుచుకోవడం తోటి ఇటు భారత్ తోటి ఈ యొక్క హజ్మూర్ జలసంధికి సంబంధించిన అంశంలో చాలా కీలక పురోగతి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు చమురు నిల్వలకు సంబంధించిన అంశంతో గల్ఫ్ దేశాలతోటి చమురు కొనుగోలుకు సంబంధించిన అంశం పైన భారత్ గత కొద్ది కాలంగా కూడా ఆధారపడ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ హజ్మూర్ జలసంధి తెరుచుకోవడం ఇతర అంశాలన్నీ కూడా దీంతో ముడిపడి ఉండడంతో అంటే వర్తక వ్యాపారాలకు సంబంధించి భారత్ నుంచి జరగాల్సిన ఎగుమతులు, అదే విధంగా గల్ఫ్ దేశాల నుంచి జరగాల్సిన దిగుమతులు, ఈ రెండింటికి సంబంధించిన అంశం పైన గత కొద్ది కాలంగా కూడా సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇరు దేశాల సంతకాలతోటి ఆ మార్గం అయితే సుమగమైందని చెప్పొచ్చు. హజ్మూర్ జలసంధి తెరుచుకోవడం తోటి భారత్ కు రావాల్సిన చమురు నిల్వల షిప్పులు కావచ్చు, లేదా భారత్ నుంచి ఎగుమతి అవుతున్న అనేక ఇటు సుగంధ ద్రవ్యాలు కావచ్చు, లేదా మెడిసిన్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా మార్గం క్లియర్ కావడం తోటి ప్రస్తుతం ఇటు హజ్మూర్ జలసంధి నుంచి వర్తక వ్యాపారాలంతా కూడా పునరుద్ధరించడం తోటి భారత్ కు సంబంధించి ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఈ హజ్మూర్ జలసంధికి సంబంధించిన అంశం పైన ఎటువంటి ఆంక్షలు లేకుండానే ఈ వర్తక వ్యాపారాలు కొనసాగిస్తామంటూ కూడా భారత్ చెప్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక విషయాన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. హజ్మూర్ జలసంధి ఇకపైన ఎటువంటి సుంకాలను వసూలు చేయదంటూ కూడా ఆయన కూడా తన ఎక్స్ ఖాతా వేదిక కూడా చెప్పిన నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఆ ప్రపంచ దేశాలతోటి భారత్ కు సంబంధించిన అనేక వర్తక వ్యాపారాలంతా కూడా సజావుగా సాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. థాంక్యూ గోపి.